Hello everyone, welcome back to my channel. In today's video, we are going to learn about classification of analytics. బేసికల్గా మనకి అనలిటిక్స్ అనేవి 2 schools of thought కింద డివైడ్ చేశారు. దట్ ఈస్ School 1 and School 2. First school of thought is categorized into basic analytics, operationalized analytics, advanced analytics and monetized analytics. అండ్ సెకండ్ స్కూల్ ఆఫ్ థాట్ వచ్చేసి మనకి అనలిటిక్స్ 1.0, అనలిటిక్స్ 2.0 అండ్ అనలిటిక్స్ 3.0గా కేటగరైజ్ అయ్యాయి. అనలిటిక్స్ 1.0 వచ్చేసి ఇట్ ఈస్ ఫ్రమ్ మిడ్ 1950s to 2009. దీన్ని మనం 1950s to 2009 వరకు వాడాం. అండ్ నెక్స్ట్ అనలిటిక్స్ 2.0ని మనం 2005 to 2012 వరకు వాడాం. అండ్ అనలిటిక్స్ 3.0 దాన్ని మనం 2.12 అండ్ ఇంకా ప్రెజెంట్ యూజ్ చేస్తూ ఉన్నాం. అనలిటిక్స్ 1.0 వచ్చేసి డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్, మనకు ఆల్రెడీ పాస్ట్లో జరిగిపోయిన ఈవెంట్స్ మీద ఒక రిపోర్ట్ లాగా ప్రిపేర్ చేసి దాన్ని ప్రిజర్వ్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకు మెయిన్గా మనం అడగాల్సిన క్వశ్చన్స్ వచ్చేసి వాట్ హ్యాపెన్ అండ్ వై డిడ్ ఇట్ హ్యాపెన్, ఏమైంది అండ్ ఎందుకు అయింది. సో పాస్ట్లో ఉన్న ఈవెంట్స్ని రిపోర్ట్ మనం చూసి అసలు ఏమైంది, ఎందుకు అలా జరిగింది అనే దాన్ని అనలైజ్ చేస్తాం. అండ్ అనలిటిక్స్ 2.0కి వచ్చేసరికి ఇట్ ఈస్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ ప్లస్ ప్రెడిక్టివ్ స్టాటిస్టిక్స్. అంటే దీంట్లో మనం ఆల్రెడీ పాస్లో ఉన్న డేటాని తీసుకొని దాంతో ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేస్తాం. పాస్లో డేటాని తీసుకొని ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ చేస్తాం. ఇక్కడ మనం అడగాల్సిన కీ క్వశ్చన్స్ వచ్చేసి వాట్ విల్ హ్యాపెన్ అండ్ వై విల్ ఇట్ హ్యాపెన్. ఇక్కడ మనం ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం అడగాల్సిన క్వశ్చన్స్ ఏమవుతుంది అండ్ ఎలా అవుతుంది. సో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ది ఫ్యూచర్ అండ్ వై విల్ ఇట్ హ్యాపెన్, దీన్ని మనం అనలైజ్ చేయాలి. అనలిటిక్స్ 3.0 వచ్చేసరికి డిస్క్రిప్టివ్ ప్లస్ ప్రిడిక్టివ్ ప్లస్ ప్రిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. ఇక్కడ కూడా మనం సేమ్ పాస్ట్లో ఉన్న డేటాని తీసుకొని దానికి ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ అండ్ రికమెండేషన్స్ చేస్తాం. లైక్ సిచ్యుయేషన్ ఇంకా బెటర్గా ఉండాలి అంటే ఏం చేయాలి అనే దానికి రికమెండేషన్స్ ఇస్తాం. ఇక్కడ వచ్చేసి కీ క్వశ్చన్స్ ఏంటి, వాట్ విల్ హ్యాపెన్, వెన్ విల్ ఇట్ హ్యాపెన్, వై విల్ ఇట్ హ్యాపెన్, వాట్ షుడ్ బి ది యాక్షన్ టేకెన్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ వాట్ విల్ హ్యాపెన్. మనం అనలిటిక్స్ 2.0లో పాస్ట్ డేటా తీసుకొని ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ చేసాం. అనలిటిక్స్ 3.0కి వచ్చేసరికి సేమ్ పాస్ట్ డేటాని తీసుకొని ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేస్తాం. ఆల్సో ఒకవేళ ఏదైనా ఈవెంట్ అక్కరైతే దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, దాని మీద ఏం యాక్షన్ పర్ఫామ్ చేయాలి అనేది కూడా ఇక్కడ రికమెండ్ చేస్తాం మనం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2.0 అండ్ 3.0. ఇది వచ్చేసి అనలిటిక్స్ 1.0, 2.0 అండ్ 3.0ని చూపించే డయాగ్రామ్. దట్ ఈజ్ మనకి ఇక్కడ 4 అనలిటిక్స్ ఉన్నాయి: డిస్క్రిప్టివ్, డయాగ్నోస్టిక్, ప్రెడిక్టివ్ అండ్ ప్రిస్క్రిప్టివ్. ఈ డిస్క్రిప్టివ్ అనలిటిక్స్ వచ్చేసరికి ఇట్ సమ్మరైజెస్ ది పాస్ట్ డేటా టు ఐడెంటిఫై ట్రెండ్స్ అండ్ ప్యాటర్న్స్. ఇక్కడ మనం పాస్ట్ డేటాని ఐడెంటిఫై చేసి దాంట్లో మనం ప్యాటర్న్స్ అండ్ ట్రెండ్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ వచ్చేసి మనం యూజ్ చేసే టెక్నాలజీస్ ఏంటి, రిపోర్ట్స్, డాష్బోర్డ్స్, డేటా విజువలైజేషన్. అంటే ఉన్న డేటాని రిపోర్ట్స్ లాగా కన్వర్ట్ చేసి డాష్బోర్డ్స్ లాగా కన్వర్ట్ చేసుకుంటాం. అండ్ ఆల్సో దాన్ని డేటా విజువలైజేషన్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి డయాగ్నోస్టిక్ అనలిటిక్స్. ఇట్ ఇన్వెస్టిగేట్స్ ది రీజన్స్ బిహైండ్ పాత్ అవుట్కమ్స్. అంటే అసలు మనకి అవుట్కమ్ ఎలా వచ్చింది అనే దాని మీద అనలిటిక్స్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనం యూజ్ చేసే టెక్నాలజీస్ వచ్చేసి డేటా మైనింగ్, కోరిలేషన్ అనాలిసిస్. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రిడిక్టివ్ అనలిటిక్స్. ఇట్ యూజెస్ ది హిస్టారికల్ డేటా అండ్ స్టాటిస్టికల్ మోడల్స్ టు ఫోర్కాస్ట్ ఫ్యూచర్ ట్రెండ్స్. ఇక్కడ మనం పాస్ట్ డేటాని తీసుకొని దాంతో ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ చేస్తాం. దీనికి మనం యూజ్ చేసే టెక్నాలజీస్ వచ్చేసి ఎంఎల్, మెషిన్ లెర్నింగ్ అండ్ రిగ్రెషన్ అనాలిసిస్. మీ అందరికీ తెలుసు, మనం ఎంఎల్ యూజ్ చేసి ఇప్పుడున్న డేటాతో ఫ్యూచర్ ట్రెండ్స్ ప్రెడిక్ట్ చేయగలం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ డేటా.
ఇప్పుడు మనకి ఏదన్నా సేల్స్ డేటా ఉందనుకోండి పాస్ట్‌ది, దాన్ని మనం ఎంఎల్ ఆల్గోరిథమ్స్ యూజ్ చేసి, ఆల్గోరిథమ్స్ అప్లై చేసి ఫ్యూచర్ సేల్స్ ఎలా ఉంటాయి అనేది ప్రిడిక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ ఉంది. దాని పాస్ట్ డేటాలోంచి దాని సేల్స్ ఎలా అయ్యాయి, లైక్ ఏ టైంలో ఎక్కువ సెల్ అయింది, ఏ టైంలో తక్కువ సేల్ అయింది, ఇవన్నీ చూస్తాం. దాని మీద మనం ఆల్గోరిథమ్స్ అప్లై చేస్తే మనకి ఫ్యూచర్ ప్యాటర్న్స్ ఇస్తుందనమాట. లైక్ ఎప్పుడు ఎక్కువ సేల్ అయ్యే ఛాన్స్ ఉంది అని. సో ఇట్ విల్ ప్రెడిక్ట్ ది ఫ్యూచర్ ట్రెండ్స్. నెక్స్ట్ వచ్చి ప్రిస్క్రిప్టివ్ అనలిటిక్స్. అంటే ఇట్ ప్రొవైడ్స్ యాక్షనబుల్ రికమెండేషన్స్ బేస్డ్ ఆన్ ప్రిడిక్టివ్ ఇన్సైట్స్. అంటే ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు ఏదైనా ఈవెంట్ అక్కర్ అయింది అంటే దానికి నెక్స్ట్ మనం తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటి అనేది రికమెండ్ చేస్తుంది ఇది. ఇప్పుడు ఇది వచ్చేసి మనం యూజ్ చేసే టెక్నాలజీస్ ఏంటి, ఏఐ డెసిషన్ మేకింగ్. లైక్ ఏఐ మనం ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేసినప్పుడు దాంతోపాటు రికమెండేషన్స్ కూడా చేస్తుంది. ఇది చేస్తే ఏమవుతుంది, మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోలేము, కష్టం అనుకుంటే మీరు మేజర్గా ఎగ్జామ్లో రాయాల్సిన పాయింట్స్ వచ్చేసి, ఫస్ట్ అనలిటిక్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ఫస్ట్ స్కూల్ ఆఫ్ థాట్ అండ్ సెకండ్ స్కూల్ ఆఫ్ థాట్ అని రాయండి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ స్కూల్ ఆఫ్ థాట్లో ఏమేమి ఉంటాయి, 4 టైప్స్ ఉంటాయి కదా, బేసిక్ అనలిటిక్స్, ఆపరేషనలైజ్డ్ అనలిటిక్స్, అడ్వాన్స్డ్ అనలిటిక్స్ అండ్ మానిటైజ్డ్ అనలిటిక్స్. అవి సైడ్ హెడ్డింగ్స్ రాయండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ స్కూల్ ఆఫ్ థాట్లో ఏమేమి ఉంటాయి మనకి, అనలిటిక్స్ 1.0, 2.0 అండ్ 3.0. ఇది గుర్తుపెట్టుకోవడానికి ఈజీయే కదా. అండ్ నెక్స్ట్ మీకు ఆ టేబుల్లో ఉన్న పాయింట్స్ అసలు గుర్తు రావట్లేదు అనుకుంటే సింపుల్గా ఈ డయాగ్రామ్ని వేయండి. ఈ డయాగ్రామ్లోనే ఆల్మోస్ట్ మనకి 4 టైప్స్ కవర్ అవుతాయి కదా. దీనికి నేను చెప్పినట్టు ఈచ్ వన్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాయింట్ రాసి దానికి మనం యూజ్ చేసే టెక్నాలజీస్ ఏంటి అది రాసి మీకు గుర్తొచ్చిన 1 or 2 పాయింట్స్ ఏదైనా రాయండి. దానివల్ల అట్లీస్ట్ మనకి హాఫ్ మార్క్స్ పడతాయి. సో ఇది నేను చెప్పేది ఓన్లీ ఎవరికైతే ఇది గుర్తుపెట్టుకోవడం కష్టం అనుకున్న వాళ్ళకి మాత్రమే. సో దట్ మీరు మార్క్స్ లూజ్ అవ్వరు. ఎప్పుడైనా సరే మనకి క్వశ్చన్ రాదు అంటే కంప్లీట్గా వదిలేయకండి. మీకు అట్లీస్ట్ దాని గురించి గుర్తున్న డయాగ్రామ్ ఆర్ ఎల్స్ ఫ్లో చార్ట్ ఏది గుర్తుంటే అది వేసి దానిలో ఉన్న హెడ్డింగ్స్ కానీ సైడ్ హెడ్డింగ్స్ కానీ ఉన్నవి పెట్టి ఏదో ఒక పాయింట్ 1 or 2 పాయింట్స్ మీకు వచ్చింది రాయండి. సో దట్ అట్లీస్ట్ హాఫ్ మార్క్స్ పడతాయి. That's it for this video. Thanks for watching. If you like this video, please like, share and subscribe to my channel.